ఫెంగాల్ పరేషాన్. అతి భారీ వర్షాలు. నవంబర్ 30 6 గంటల్లో తుఫాన్. ఫంగల్ పరేషాన్. వరి రైతులను భయపెడుతున్న ఫెంగాల్. చేతికొచ్చిన పంట నీటిపాలు. వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరిక. ఏపీలో కుమ్ముడే కుమ్ముడు. ముంచుకొస్తున్న భారీ తుఫాన్ ముప్పు. ఫెంగాల్ ఎఫెక్ట్ ఏపీ కుండపోత. ఫెంగాల్ తుఫాన్పై సీఎం చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ. నమస్తే మిత్రులారా, సూటిగా సుత్తి లేకుండా A to Z TV9 న్యూస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మిత్రులారా, మీ నుంచి కోరవలసింది ఏమిటంటే నా యొక్క A to Z TV9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. మరియు మీ యొక్క సలహాలను సూచనలను కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగాల్ తుఫాన్ను విధ్వంసం సృష్టించడానికి సిద్ధంగా ఉంది. దీని ప్రభావం 3 రాష్ట్రాలలో అధికంగా కనిపిస్తుంది. తమిళనాడు, ఏపీ, కర్ణాటకతో పాటు పుదుచ్చేరిపై పడింది. ప్రత్యేకించి తమిళనాడు పుదుచ్చేరిపై పంజా విసురుతుంది. ఈరోజు పుదుచ్చేరిలోని కరైకల్, తమిళనాడులోని మహాబలిపురం తీరాన్ని ఈ తుఫాను తాకనుంది. దీని ప్రభావంతో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఫెంగల్ తుఫాను ఈరోజు పుదుచ్చేరి తీరాన్ని తాకిన తర్వాత కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. దీంతో పాఠశాలలు, స్కూళ్లను మూసివేశారు. ప్రజలు ఇంట్లోనే ఉండాలని సూచనలు జారీ చేశారు. చెన్నై సహా 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. కాసేపట్లో ఫెంగాల్ తుఫాన్ తీరం దాటనుంది. ఫెంగాల్ తుఫాన్ కారణంగా తిరుపతిలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మీరు వీడియోలో చూస్తుండొచ్చు, గోవన్ రోడ్లో కూడా మేము ప్రత్యక్ష ప్రసారంగా వీడియో తీస్తున్నాము. ఇది చెన్నై ప్రాంతం. ఇక్కడ మొత్తం రోడ్ల మీద మొత్తం భారీ వర్షాలు కురిశాయి. రాకపోకలకు చాలా ఇబ్బందికరంగా మారాయి. తమిళనాడు, శ్రీలంక మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అలాగే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించడం జరిగింది. తమిళనాడులోని డెల్టా ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో తుఫాన్గా మారిన తీవ్ర వాయుగుండం. దేశానికి మరో తుఫాన్ ముప్పు. దీనిని ఫెంగాల్గా నామకరణం చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూడవచ్చు, బస్తీలలో కూడా నీళ్లు వచ్చాయి. మనుషులు రాకపోకలకు ఇబ్బందిగా మారింది. మీరు మొత్తం గమనించవచ్చు, ఇక్కడ ఇళ్ల లోపలికి కూడా నీళ్లు చేరడం జరిగింది. అలాగే మా యొక్క A to Z TV9ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా ప్రేక్షకులకు కోరడం జరుగుతుంది.